కూటమి ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సేవలను చూసి ఓర్వలేని వైసీపీ నాయకులు సమాజాన్ని పక్కదోవ పట్టించాలని చూస్తున్నారని ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. డిఎస్సీ నియామకాలపై వైసీపీ ఆరోపణ ఖండిస్తూ గొడ్డలివేట పేరుతో స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఆదివారం రాత్రి డిఎస్సీలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. డిఎస్సీ నియామకాలపై వైసీపీ మొదట చేసిన ఆరోపణపై నిలబడలేదన్నారు. ఇప్పుడు క్రీడా కోట నియామకాల్ని వక్రీకరిస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 16,000కు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేసి అనవసర ఆరోపణ విచ్చేస్తున్నారని విమర్శించారు. వేమూరు ఎమ్మెల్యే నాక ఆనంద్ బాబు మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక టీచర్ పోస్టు భర్తీ చేయలేదని గుర్తు చేశారు. ఈ సందర్భంగా డిఎస్సీలో ఉద్యోగాలు సాధించిన పలువురు మాట్లాడారు. కష్టపడి ఉద్యోగం సాధిస్తే వైసీపీ నేతలు విమర్శించడం బాధాకరమని అన్నారు. సమావేశంలో విశ్రాంతి ఎంఈఓ చలపతిరావు పాల్గొన్నారు. కానీ ఉద్యోగాలు రాని అడ్డం పెట్టి వచ్చిన వాళ్ళందరినీ వీళ్ళు అనర్హత కలిగినటువంటి వ్యక్తులు అని చెప్పి అవమానించడం అనేది వీళ్ళకి జరిగింది. మీరు దయచేసి మీరు భావి భారత పౌరులు తీర్చిదిద్దే టీచింగ్ ప్రొఫెషన్ అంటే దాదాపు ఉన్న వృత్తులన్నింటిలో కూడా చాలా గొప్ప వృత్తి. అటువంటి వృత్తిలో సెలెక్ట్ అయినటువంటి మీరు సమాజాన్ని మేలుకొల్పటంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి లాంటి మీడియా, ఆయనకి సంబంధించినటువంటి మీడియా కానీ మనుషులు కానీ ఏ విధంగా దుష్ప్రచారం చేస్తా ఉన్నారు ఇవాళ ప్రభుత్వం మీద, ఇవన్నీ కూడా తిప్పికొట్టడంలో మేము రాజకీయాల కోసం మేము మాట్లాడుతున్నామని అంటాం కాదు. మీరు ఇవాళ ఉద్యోగాలు వచ్చినటువంటి టీచర్స్గా మీరు సమాజాన్ని మేలుకొల్పే దానిలో మీరు కూడా కలిసి రావాలి. ఖచ్చితంగా మీకోసం ఈ ప్రభుత్వం ఎప్పుడు చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పి ఇవాళ చట్టం తీసుకొచ్చి ఆ చట్ట ప్రకారంగానే ఉండాలి ఉద్యోగాలు, ఆ రకంగానే మన యొక్క ప్రమేయం ఉండకూడదని చెప్పి 0% ఇంటర్ఫియరెన్స్ అనేది ఫస్ట్ టైం గుడ్ గవర్నెన్స్లో ఇది ఒక ప్రెస్టేజియస్ ఇష్యూ అని చెప్పి మనం కొంతమంది మాకు నిజంగానే నాకు కష్టం కలిగింది, నష్టం కలిగింది. నేను 1994లో నేను ఈ ప్రాంతంలో ఒక 85 మందికి తెనాలి గుంటూరులో ఈ డ్రైవర్స్కి కండక్టర్స్కి ఉద్యోగం ఇప్పించాను. ఇవాళ ఉద్యోగం ఇప్పించలేం అంటే పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా వాళ్ళ మార్కులను బట్టి వాళ్ళ ప్రతిభను బట్టి ఈ సమాజాన్ని నీతి నిజాయితీతో ఉన్న సమాజాన్ని కాపాడాలి. ఎక్కడైతే మంచి జరుగుతుందో మంచి జరగట్లేదనే భావం ఉంది ప్రతి ఒక్కరికి. నీ ఇంట్లో ఉంది, నా ఇంట్లో ఉంది. అవినీతి మయమని చెప్పి మనందరం రోజు మాట్లాడుకుంటూ ఉన్నాం. అలాంటి సమాజాన్ని సంస్కరించుకునే అవకాశం ఎక్కడ కలిగితే అక్కడ మనం స్పందించాల్సినటువంటి బాధ్యత. ఇట్ ఈస్ నాట్ ఏ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఆర్ ఇట్ ఈస్ నాట్ ఏ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్. ఈ రోజున సమాజాన్ని చక్కదిద్దుకునే అవకాశం దొరికినప్పుడల్లా మనం స్పందించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అని చెప్పే భావన. ఇట్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వాల్వ్. మనం పౌరుష పద్యాలను వాడటం కాదు, నువ్వు చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని మనం ఎండగట్టాల్సిన అవసరం ఉంది. నువ్వు అనుసరిస్తున్నటువంటి విధానం వల్ల ఏ రకంగా ఈ రోజున సమాజం నష్టానికి గురవుతుందని చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. సమాజం ఒకళ్ళు తప్పు చేస్తారు, ఆ తప్పు చేస్తే ఒకళ్ళు తప్పు చేస్తే దాన్ని పెట్టుకొని అందరూ తప్పు జరుగుతుంది అనే భావన తీసుకొచ్చి సమాజం మొత్తం కూడా మనం భ్రమకు గురి చేసి సమాజంలో నష్టం జరగకూడదని చెప్పి నా భావన. అందుకని ఈ వేదికని ప్రత్యేకంగా ఉపయోగించుకోవటం అంటే మేము తక్కువ మాట్లాడాలి, మీరు ఎక్కువ మాట్లాడాలని నేను కోరుతున్నాను. ఈ రోజున ఈ జరిగే నష్టాన్ని నివారించాల్సిన అవసరం ఎక్కడికక్కడ మౌత్ పబ్లిసిటీ, ఇట్లాంటి మీటింగ్లేనే కాదు, మౌత్ పబ్లిసిటీ. మీ మౌత్ పబ్లిసిటీ ద్వారా ఈ రకంగా జరుగుతూ ఉంది. మనం రోజు ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాం. ఫ్రెండ్తో ఒకటి మాట్లాడుతూ ఉంటాం, చుట్టూతో ఒకటి మాట్లాడుతూ ఉంటాం, పిల్లలతో ఒకటి మాట్లాడుతూ ఉంటాం, కుటుంబంలో ఎక్కడ మాట్లాడినా కూడా ఈ అంశాన్ని మనం ప్రస్తావించాల్సినటువంటి బాధ్యత మీ అందరూ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటూ